తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. నీ బ్రతుకులో కూడా జంక్షన్ దగ్గర నిలవబడ్డావేమో. జీవితంలో ఏ స్టెప్ తీసుకోవాలి, ఎవరి యొద్దకు వెళ్ళాలి, ఎవరు నాకు ఆశ్రయం ఇస్తారు, ఎవరు నన్ను చారదీస్తారు, ఎవరు నాకు చేయూతనిస్తారు, ఎవరు చేయి చాపి నన్ను పట్టుకొని లేపుతారు, ఎవరి యొద్దకు వెళ్ళాలి, ఎవరి యొద్దకు వెళ్ళాలో తెలియక ఒక జంక్షన్ దగ్గర నిలవబడ్డావేమో. నా వయసు 30 సంవత్సరాలు వచ్చింది. ఏ ఉద్యోగంలో స్థిరపడలా, ఏ వ్యాపారంలో స్థిరపడలా. రేపు నా వివాహం ఎట్లా, రేపు నా భవిష్యత్తు ఏంటి, రేపు నా జీవితం ఏంటి? జంక్షన్ దగ్గర నువ్వు నిలవబడ్డావేమో. ఇటు వెళ్ళాలో తెలియక ఇటు అటు తొక్కిసలాడుతున్నటువంటి నీ బ్రతుకులో నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? అరణ్యములో కూడా నీకు మార్గాన్ని ఏర్పరచగలిగిన వాడు, సముద్రంలో కూడా నీకు మార్గాన్ని ఏర్పరచగలిగిన వాడు. అయ్యో, ఇక్కడ మార్గం తెరవబడదు, మొత్తం క్లోజ్ అయిపోయింది, మార్గాలన్నీ మూసుకుపోయినాయి అని పిలువబడిన సముద్రంలో కూడా ఈ దేవుడు నీకు మార్గాన్ని ఏర్పరచగలిగిన వాడు. ఎందుకో తెలుసా? అసలు ఈ దేవునికే పెట్టబడిన పేరు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. దైవజనమా, మార్గాలన్నీ మూసుకుపోయాయి అని అనుకుంటున్నావేమో. దేవుడే నీ బ్రతుకులో మార్గమయుండునుగాక. మూసుకుపోయిన ప్రతి ద్వారం తన మహిమను బట్టి దేవుడు తెరుచునుగాక.